20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేమంతా సిద్దం ఎన్నికలకు అంటూ వస్తున్న సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ కసింకోట మండలం చింతూరు దగ్గరలో గొబ్బూరు గ్రామంలో సీఎం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సభను జయప్రదం చేసేందుకు అశేషమైన జనాలను, కార్యకర్తలను, అభిమానులు, మహిళా మనులను ఈ సభను జయప్రదం చేయడానికి సుమారు 1,50,000 మంది జనాలు తరలించి వచ్చినట్టు భరత్ కుమార్ తెలియజేశారు. ఏ విధంగా అయినా జయప్రదం చేయాలని తలంపుతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో గల పలు మండలాల్లో గల గ్రామాల జనాలు అందరినీ తరలించడానికి మా నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని, వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, జనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 24వ తారీఖున ఉదయం 9 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని కేసీ గారి ఆఫీస్లో. దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి ఉదయం 9 గంటల నుంచి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్ అలాగే తెలుగు బజార్ 4 రోడ్ జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ గారి ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఆశిస్తూ ప్రజలందరూ మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరూ కూడా ఇదే విధంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటల సమయంలో కసింకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఎత్తున చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.